నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణమని బైబిల్ చెబుతూ ఉన్నది. దీని అర్థం ఏమిటంటే, నీతిమంతుడు నీతిగా సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఇంటిని విడిచిపెట్టిపోదన్నమాట. అంటే ఆయన సంపాదించినటువంటి ధనం ఏమవుతుందో అది నీతిగా ఉంటుంది కాబట్టి సైతాను ఆ డబ్బుని ముట్టలేడు, రోగం వచ్చి ఆ డబ్బుని ఖర్చు చేయలేదన్నమాట. అది అలాగే ఉంటుంది. అదేవిధంగానే భక్తిహీనుడు అంటే దేవునికి భయపడిన వాడు ఇష్టానుసారంగా పాపం చేసి, అన్యాయం చేసి, మోసం చేసి, అబద్ధాలు చెప్పి సంపాదించిన డబ్బు, ఆ డబ్బు శ్రమకు కారణం అనేసి వాక్యం రాయబడినది. ఆ డబ్బు రోగం వచ్చిన తక్షణం ఆ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సాతాను ఆ డబ్బుని దొంగలిస్తాడు.